జీవుల సుడిగుండాలు ఈ విషయం మీద ఈరోజు చెప్పుకుందాం. ఈ లోకంలో ప్రతి మానవుడికి తాను పుట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు ఏమి జరిగిందో తన జీవిత చరిత్ర తనకు తెలుస్తుంది. కానీ తాను మరణించిన తర్వాత, అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత తన యొక్క ప్రయాణం ఎక్కడికో, ఆ ప్రయాణం ఎలా సాగుతుందో, అక్కడ ఏ రకమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుందో, ఏ రకమైనటువంటి యాతనలు పడాల్సి వస్తుందో అవి ఏవి కూడా మానవుడికి తెలియదు. అలాగే తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మించడానికి ఎన్ని రకాలైనటువంటి యాతనలు అనుభవించాలో ఆ విషయము తెలియదు. ఇక జన్మించిన తర్వాత జీవితం ఎలా సాగుతున్నదో, జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు ఏమిటో అవి తెలుస్తాయి. కానీ అసలు ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఈ జన్మలో తాను అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం తాను ఏమి చెయ్యాలో, ఏ విధంగా ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలో అవి తెలియదు. అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడు పడేటువంటి నరకయాతనలు ఎలా ఉంటాయో, అప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయో అవి తెలియదు. మనకి తెలియని విషయాలన్నీ జీవుడి యొక్క సుడిగుండాలని అంటారు. వీటిని మనం తప్పకుండా తెలుసుకోవాలి. మన యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రని మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకుంటే తప్ప మానవుడు తన జీవిత పరమ లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యాన్ని సాధించి ఏ విధంగా తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చునో గ్రహించలేడు. భగవద్గీతలోను, మహాభారతంలోను, భాగవతంలోను, కఠోపనిషత్తులోను, ఛాందోగ్యోపనిషత్తులోను, గర్భోపనిషత్తులోను, స్కాంద పురాణంలోను, గరుడ పురాణంలోనూ చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాల యొక్క సమన్వయమే ఈ జీవుల యొక్క సుడిగుండాలు. అన్ని గ్రంథాలలో కలిపి సేకరిస్తేనే ఈ విషయం మొత్తం సంపూర్ణంగా మనకు తెలుస్తుంది. కాబట్టి మరణానంతరం మానవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, జీవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం ముందుగా తెలుసుకుందాం. ఆయుష్ ఉన్నంత వరకు కూడా మానవుడు ఏదో రకంగా జీవిస్తూనే ఉంటాడు. ఆయుష్ తీరిపోవటంతో ఈ దేహాన్ని వదిలిపెడతాడు. ఆ దేహాన్ని వదిలిపెట్టడాన్నే మరణము అని అంటారు. నిజంగా మరణము అని అంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోవటం. స్థూల శరీరాన్ని ఇంతకాలము కూడా లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దాన్నే జీవుడు అంటారు. ఆ జీవుడు ఈ స్థూల శరీరాన్ని ఇంతకాలము కూడా వాడుకున్నాడు. అలా వాడుకొని తన అవసరం తీరిపోయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే మరణానంతరం అంటే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుణ్ణి యాతనా శరీరం అని అంటారు. ఎందుకని యాతనా శరీరం అంటున్నారు? అది సూక్ష్మ శరీరం కదా. అంటే సూక్ష్మ శరీరం అనేటువంటి మాట నిజమే. అయితే దేహాన్ని ధరించి ఉన్నప్పుడు ఎలా జరిగినా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రం జీవుడికి అన్ని యాతనలే. ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి దేహాన్ని ధరించేంత వరకు, మళ్ళీ భూమిపైన దేహంతో వచ్చి పడేంత వరకు అన్నీ కూడా యాతనలే ఈ సూక్ష్మ శరీరానికి. అందుకే ఆ సూక్ష్మ శరీరాన్ని యాతనా శరీరము అని అంటారు. నిజంగా దేహం ధరించి ఉన్నప్పుడు మానవుడికి వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, యాతనలు ఇవన్నీ కూడా భరింపశక్యంగానంతగా ఉంటాయి. కానీ కొంతవరకు వాటిని భరించవచ్చు. ఎలాగంటే ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు వచ్చినప్పుడు అతడికి తోడుగా భార్యా బిడ్డలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు,
మరి సంపదలు ఉంటాయి, ఏదో ఒక దాంతో కొంతవరకు తన బాధను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కష్టం వచ్చింది అని అంటే ఈ కష్టం ఎల్లప్పుడూ ఉండదు, శాశ్వతంగా ఉండేది కాదు, ఈ కష్టం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది అనేటువంటి ఒక భావన కలిగితే చాలు, మళ్ళీ అతడికి ఆ బాధ కొంతవరకు ఉపశమిస్తుంది. కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత మళ్ళీ కష్టం వస్తుంది. వరుసగా ఎప్పుడూ కష్టాలు ఉండవు, అలాగే వరుసగా ఎప్పుడూ సుఖాలే ఉండవు. అందువల్ల ఈ కష్ట సుఖాలు అనేటువంటివి కాస్త భరించడం అనేటువంటిది అంత కష్టం కాదు. అంతేకాకుండా ఇక్కడ కష్టాలు అనుభవించేటప్పుడు ఎవరో పెద్దలు కానీ ఎవరో మహాత్ములు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళి కాసేపు వాళ్ళతోటి కనుక కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్లయితే కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. కానీ దేహం వదిలిన తర్వాత జీవుడి యొక్క ప్రయాణం అంతా ఒంటరి ప్రయాణం. ఎందుకని? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడు, అంటే ఎవరికి కనిపించడు. మరి అప్పుడు తనకి తోడెవరుంటారు? ఎవరన్నా బంధువులు కానీ మిత్రులు కానీ భార్యాబిడ్డలు కానీ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు ధైర్యం చెప్పటానికి. మరి తానొక్కడే అనుభవించాలి అక్కడ కష్టాలన్నీ కూడా. పలకరించేటువంటి దిక్కు ఉండదు, ఆప్తులైనటువంటి వాళ్ళు ఉండరు. పోనీ డబ్బు చూసుకొని, సంపదలు చూసుకొని, అధికారాన్ని చూసుకొని ఏదైనా ధైర్యంగా ఉందామని అనుకుంటే అలాంటివేవి కూడా ఈ సూక్ష్మ దేహానికి ఉండవు. ఒకవేళ అవి ఏమైనా ఉన్నా పనికిరావు, అసలు ఉండవు. మరి అలాంటి సందర్భంలో దిక్కులేని వాడిలా, ఘోరారణ్యంలో చిక్కినటువంటి ఒంటరి బాటసారిలా, దారి తెన్ను కానక దుర్భరమైనటువంటి ప్రయాణాన్ని ఒంటరిగా చేస్తూ ఆ బాధలన్నీ కూడా అనుభవించాలి. గర్భంలో ఉన్నప్పుడు అంతే, దేహాన్ని వదిలిన తర్వాత అంతే. మరి దేహాన్ని వదిలినటువంటి జీవుడు అంటే ఈ యాతనా శరీరం పడేటువంటి యాతనలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక స్టాప్ దగ్గర మనం ఆగాలి. వాడిని ఆపమని అడుగుతాం కండక్టర్ని. ఆ కండక్టర్ విజిలేసి డ్రైవర్కి చెప్పేటప్పటికి బస్సు కొంత దూరం నడుస్తుంది, ఇంకా చాలా దూరం మళ్ళీ మనం వెనక్కి నడవాల్సి వస్తుందేమోనని ఆ కదిలే బస్సులో నుంచి అలా దిగుతాం. అలా దిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే బస్సుతో పాటుగా 4 అడుగులు ముందుకు వేస్తాం, అప్పుడే మనకి బ్యాలెన్స్ కుదురుద్ది. అలా కనుక వేయలేదనుకోండి డామున పడిపోతాం. అదేవిధంగా కదిలే బస్సు లాంటి దేహంలో కూర్చొని ఎంతో కాలం నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు 4 అడుగులు ఆ దేహంతో పాటుగా ముందుకు అడుగులు వేయాలి. అంటే జీవుడు ఒక్కసారిగా దేహం నుంచి బయటికి వచ్చి ఆ దేహంతో, ఆ దేహానికి సంబంధించినటువంటి వాళ్ళతో ఒక్కసారిగా తెగదెంపులు చేసుకోవటం అనేటువంటిది కుదరదు. ఆ దేహాన్ని, ఆ దేహం చుట్టూ మూగినటువంటి తన భార్యా బిడ్డల్ని, బంధుమిత్రుల్ని, ఆత్మీయుల్ని అలా 15 రోజుల వరకు చూస్తూనే ఉంటాడు, వారి మాటలు వింటూనే ఉంటాడు. ఎంతో అన్యోన్యంగా మెలిగినటువంటి దంపతులు అనుకోండి, ఆ భర్త కొరకు భార్య హృదయ విదారకంగా విలపిస్తుంది. మరణించిన తర్వాత ఆ దేహం ముందు కూర్చొని భార్య విలపిస్తూ ఉంటుంది. తమ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇది చూచి ఆ జీవుడు నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఓదార్చడానికే వీల్లేదు. పోనీ తనకి తెలియకుండా ఉంటుందా? కాదు, తెలుస్తూనే ఉంటుంది. అలాగనే కుమారులు కానీ కుమార్తెలు కానీ మిగిలినటువంటి బంధువులు కానీ ఆయన యొక్క వియోగాన్ని తలుచుకొని ఏడుస్తుంటే అంతా గమనిస్తున్నటువంటి జీవుడు ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నీకు 20 లక్షల ఇల్లు రాసిచ్చాడు, నా పేరున బూత్ బంగ్లా లాంటి ఇల్లు ఒకటి రాశాడు,
అంత పక్షపాత బుద్ధే. నాకింత అన్యాయం చేసినటువంటి వాడు నరకం అనుభవిస్తాడు అని ఒక కొడుకు శాపనార్థాలు పెడుతూ ఉంటే అది వింటాడు. అంత కొడుకులకే దోచిపెట్టాలా, నేను మాత్రం ఆయన కడుపును పుట్టలేదా, నాకు కూడా కొంత ఇచ్చి సావచ్చుగా అని కూతురు నిష్ఠూరాలాడుతుంటే అది వింటాడు. అన్నింటికీ బాధపడటం తప్ప ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. మానవుడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ సూక్ష్మ శరీరంలో ఉండి పడేటువంటి యాతన ఇది. ఇంతలో తన దేహం చుట్టూ చేరినటువంటి వాళ్ళల్లో నుంచి ఒక బంధువు అంటున్నాడు, నా వాటా నాకు తేలందే శవాన్ని ఎత్తడానికి వీల్లేదు, నాకు ఇస్తానని చెప్పి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకొని ఏమీ ఇవ్వకుండానే పుట్టుక్కుని చచ్చాడు, కాబట్టి నా సంగతి తేల్చండి అంటాడు. వాడు అలా అంటుంటే అసలు మాకే దిక్కు లేకపోతే నీ గొడవ ఏంటయ్యా మధ్యలో, ఎక్కడ ఏముందో మాకు కూడా ఏమీ చెప్పకుండానే పోయాడు, మధ్యలో నా వాటా నీ వస్తావేంటి అని ఒక కొడుకు వాడితో వాదులాడుతూ ఉంటాడు. ఇలా వాటాల కోసం శవాన్ని కూడా కాటా వేసే మానవ జీవన బాటని చూచి ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు ఆ జీవుడు. అక్కడే గాల్లో కలిసి అలా తిరుగుతూ ఉంటూ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. మరి ఇలా గమనిస్తూ ఆస్తిని అనుభవించడమే గాక అస్థికలతో కూడా ఆటలాడుకునేటువంటి పైశాచికమైనటువంటి మానవ స్వభావాన్ని, మానవ ప్రవృత్తిని చూచి తీవ్రమైనటువంటి వ్యధ చెందుతూ ఉంటాడు. ఈలోగా శవాన్ని కదిలిస్తారు. పాపం నా బిడ్డలని ఎంత అల్లాడిపోయాడో, బిడ్డల కోసం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డాడో, చివరికి ఏం సాధించాడు అని బంధువులు అనేటువంటి మాటలు హృదయాన్ని శూలాలతో గుచ్చినట్లుగా ఉంటుంది. ఇంకా కొందరు అంటుంటారు, ఎంతో సంపాదించాడు, పాపం పిల్లికి కూడా బెచ్చం పెట్టారు. అక్కడ ఒక దానం లేదు, ధర్మం లేదు, తాను తినలేదు, ఇతరులకి పెట్టలేదు, ఇప్పుడు ఏం ముట్టగట్టుకుపోతున్నాడు? ఎవడైనా ఈ లోకంలో సంపాదించినటువంటి సొమ్మేమైనా తీసుకెళ్లేవాడు ఉన్నాడా? చేసినటువంటి పాపం, పుణ్యం, ధర్మం, దానం ఇవే కదా, కానీ పాపం ఇవేమీ చేయలేదు అని ఈ శవాన్ని మోస్తున్నటువంటి వాళ్ళు లోపల అనుకుంటుంటే ఆ భావాల్ని కూడా గమనిస్తూ ఉంటాడు. అలా గమనించి తన యొక్క తెలివి తక్కువతనానికి, తన యొక్క మూర్ఖత్వానికి దుర్భరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉంటాడు. తాను సంపాదించినటువంటి సొమ్మంతా వాటాలేసుకొని పంచుకుంటున్నారు కొడుకులు. అక్కడ ఏదైనా తేడా వస్తే తనని తిడతా ఉన్నారు. మరి ఆ సొమ్ము సంపాదించడానికి చేసినటువంటి పాపాలన్నీ ఈయన మోసుకొని పోతున్నాడు. ఎంత తెలివి! ఆహాహా, ఏం పరిస్థితి వచ్చింది నాకు ఆ రోజున ఎందుకు ఇట్లా ఆలోచన రాకపోయిందే అని బాధపడుతూ ఉంటాడు. ఒకనాడు పూలు జల్లినటువంటి వాళ్ళే ఈ రోజున మట్టి జల్లుతూ ఉన్నారు. ఒకనాడు వంది మాగదుల్లాగా తనను ప్రశంసించినటువంటి వాళ్ళే ఈనాడు తనని దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎవరినైతే విడిచిపెట్టలేక కరుణాసాగరుడైనటువంటి భగవంతుణ్ణి కూడా జీవితకాలంలో ఒక్కసారి కూడా తలుచుకోకుండా విడిచిపెట్టాడో ఆ బిడ్డలు, ఆ బంధువులు ఈ రోజున నిర్దాక్షిణ్యంగా తన యొక్క దేహాన్ని శ్మశానంలో పడేసి వెనుదిరుగుతూ ఉన్నారు. వాళ్ళే తనను ఎంతగానో నిందిస్తున్నారు. ఇదంతా గగనంలో ఉండి తన దేహం పడేటువంటి పాట్లను గమనిస్తూ ఉంటున్నాడు ఆ జీవుడు. దిక్కులేని తన దేహం కట్టెల మధ్య దగ్ధమైపోతుంది. ఆహా, ఏమి దురవస్థ! మెత్తని పరుపుల మీద పరుండనటువంటి దేహం ఇప్పుడు కట్టె పొల్లల మీద పడుకున్నది. ఫ్యాను, ఏసీ లేకపోతే నిద్రించినటువంటి దేహం కట్టెలతో మండుతున్నటువంటి అగ్గిలో, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్గిలో అలా కాలిపోతూ ఉన్నది. కులికినటువంటి దేహం కాష్టంలో కాలిపోతా ఉన్నది. చిటపటమని పగిలేటువంటి చర్మం, భగ్గున మండేటువంటి ఎముకల్ని చూస్తూ జీవుడు దుఃఖిస్తూ ఉంటే, చూస్తుండగానే 70 కిలోల శరీరం కాస్త 2 కిలోల బూడిదిగా మారింది. రుణానుబంధం తీరిపోయింది. ఏనాటి రుణమో కుక్కలు, నక్కలు కదిలి వస్తాయి. పిలిచినట్లుగా
గ్రద్దలు గుమిగొడుతూ ఉంటాయి, విందును ఆరగించేందుకు బారులు తీరుతూ ఉంటాయి, పూడ్చిపెట్టినటువంటి దేహాన్ని కుక్కలు నక్కలు బయటికి లాగుతూ ఉంటాయి, నక్కలు దేహాన్ని చీలుస్తూ ఉంటాయి, కుక్కల మాంసాన్ని ఆరగిస్తూ ఉంటాయి, కాకులు అప్పుల వాళ్ళలాగా పొడిచి తింటుంటాయి, గ్రద్దలు పేగుల్ని లాగుతూ ఉంటాయి. తన శరీరానికి పట్టినటువంటి దురవస్థను చూచి దేవుడు హృదయ విదారకంగా విలపిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా తప్పదు, ఏ దేహానికైనా తప్పదు. పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఎవరైనా సరే ఈ దుఃఖాన్ని అనుభవించాల్సిందే. దేహంతో సంబంధం తెగిపోయింది, దేహం నామరూపాలు లేకుండా పోయింది. కానీ దేహానికి సంబంధించినటువంటి వాళ్ళు తన వియోగంతో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. వాళ్ళని చూస్తూ వాళ్ళని ఓదార్చాలని అనుకున్నా ఓదార్చేటువంటి అవకాశం లేక నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఇలా జీవుడు 15 రోజుల పాటు ప్రేత రూపంలో ఉండి అశాంతితో దుఃఖంతో యాతనలతో విలపిస్తూ ఉంటాడు. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని కలిసి మాట్లాడదామంటే కుదరదు, వాళ్ళ బాధని పంచుకొని తృప్తి పడదామంటే కుదరదు. బాధని విడవలేక, బాధ నివారణగాక, స్థిరత్వాన్ని పొందలేక తల్లడిల్లిపోతూ ఉంటాడు, తపన పడిపోతూ ఉంటాడు. తాను కన్నవాళ్ల వల్ల శాంతిని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే శాస్త్రం పితృకర్మని విధించింది. ఇది శరీరాన్ని వదిలిన తర్వాత జీవుడి యొక్క మొట్టమొదటి యాతన. ఇక 15 రోజుల తర్వాత, అంటే ఈ పితృకర్మలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత జీవుడు ప్రేత రూపాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు పితృదేవతా రూపాన్ని ధరిస్తాడు. అయితే జీవుడు ఈ పితృరూపాన్ని ధరించిన తర్వాత తాను జీవించి ఉండగా ఏమేమి పాపం చేశాడో, ఏ అకృత్యాలు చేశాడో, ఏ అరాచకాలు అన్యాయాలు చేశాడో, ఎలా అధర్మంగా ప్రవర్తించాడో, ఇతరుల్ని ఎలా హింసించాడో, ఎందరిని హింసించాడో, ఎందరిని నమ్మించి మోసం చేశాడో, ఎందరికి వాగ్దానాలు చేసి మాట తప్పాడో, ఏమేమి దొంగతనాలు చేశాడో వాటన్నిటికీ తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాలి. ఇతరులను హింస పెట్టినటువంటి వాళ్ళు రంపాలతో కోస్తే కలిగేటువంటి బాధను అనుభవించాలి. తల్లిదండ్రుల్ని ఈటల వంటి మాటలతో బాధ పెడితే శూలాలతో గుచ్చినప్పుడు కలిగేటువంటి బాధను అనుభవించాలి. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని పరిహాసం చేసినటువంటి వాళ్ళు ఉక్కు ముక్కులు ఉన్నటువంటి కాకులు గ్రద్దలు పొడుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుద్దో ఆ బాధని పొందాలి. కిరసనాయిలు పోసి అగ్గి ముట్టించి తగలబెట్టినటువంటి వాళ్ళు అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటే కలిగేటువంటి బాధని పొందుతూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి పాపాలకి, హింసలకి రకరకాలైనటువంటి శిక్షల్ని అక్కడ అనుభవించాలి. సలసల కాగేటువంటి నూనెలో మిరపకాయ బజ్జీలు కనుక వేస్తుంటే సుయి సుయ్యమని ఎలా కాలుతూ ఉంటాయో ఆ రకంగా కాలేటువంటి బాధను అనుభవించాలి. ఇనప సమ్మెటలతో కొడుతుంటే కలిగేటువంటి బాధ ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించాలి. శూలాలతో గురిచితే కలిగేటువంటి బాధ ఎలా ఉంటుందో ఆ బాధను అనుభవించాలి. మరికొందరు ఇనప కొడ్డీళ్ళు కాల్చి కళ్ళల్లో పొడిస్తే కలిగేటువంటి బాధను అనుభవించాలి. మలమూత్రాల యొక్క మురుగులో ముంచితే కలిగేటువంటి బాధ ఎలా ఉంటుందో అటువంటి బాధను అనుభవించాలి. ఎడారిలో మలమలమాడేటువంటి ఇసుకపై ఈడ్చుకెళ్తే కలిగేటువంటి బాధని కొందరు అనుభవించాలి. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకం శిక్ష అమలు జరుగుతూ ఉంటుంది. శిక్షల్ని విధించేటప్పుడు కానీ అమలుపరిచేటప్పుడు కానీ నీవేమి చెప్పుకోవటానికి, వాదించటానికి, తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేయటానికి, లంచం ఇచ్చి తప్పించుకోవటానికి ఏమాత్రం వీలుండదు. అక్కడి కోర్టులో లాయర్లు ఉండరు. ఒక జడ్జి గారు మాత్రమే ఉంటాడు, యమధర్మరాజు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే ఉంటాడు, చిత్రగుప్తుడు. ఆయన దగ్గర ఉంటుంది చిట్ట. మనం చేసినటువంటి పాపాల చిట్ట అంతా కూడా ఆ చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. ఆయన చిత్రగుప్తుడు ఎంతో గుప్తంగా రహస్యంగా
చిత్ర విచిత్రంగా ఆయన మనలోనే ఉండి మనం చేసేటువంటి పాపాలని మన మనసులో భావించేటువంటి పాపాలతో సహా అన్నీ కూడా చిట్టాకి ఎక్కిస్తూ ఉంటాడు. అలా ఎక్కించి మనల్ని బోన్లో నిలబెట్టి ఆయన వరుసను లిస్టు చదువుతూ ఉంటాడు. మనం తలకాయ ఉంచుకొని వినటమే తప్ప ఎదురు మాట్లాడటానికి వీల్లేదు. ఈ చేసినటువంటి పాపాలకన్నీ ఆ జడ్జి గారు శిక్ష వేస్తాడు. ఆ తర్వాత కింకర్లేమో వాటిని అమలుపరుస్తూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ శిక్షలకి తప్పించుకునేటువంటి అవకాశం మాత్రం ఏమీ లేదు. అంతేకాకుండా అక్కడ శిక్షలన్నిటిని కూడా ఒంటరిగా అనుభవించాలి. ఇక్కడ కనుకైతే కాస్త చాలామంది ఉంటారు చుట్టూ స్నేహితులు, కానీ అక్కడ మాత్రం అట్లా ఉండదు, ఒంటరిగానే అనుభవించాలి. అక్కడ మన పప్పులేం ఉడకవు, మన తెలివితేటలు అక్కడికి రావు. ఇది యాతనా శరీరానికి రెండవ రకమైనటువంటి యాతన. ఇక ఇలా చేసినటువంటి పాపాలకి శిక్షల్ని యాతనల్ని అనుభవించిన తర్వాత ఆ జీవుడు ఇక మరొక రకమైనటువంటి యాతనకి సిద్ధం కావాలి. ఏమిటా యాతన? పెసరగిందంత ప్రారంధం తెచ్చుకుంటాడు జీవుడు. ఆయా జన్మల్లో ఆ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవిస్తే ఆ ప్రారంధం ఖర్చు అయిపోద్ది. అయితే అనుభవించి ఊరుకుంటాడా? ఎన్నో రకాలైనటువంటి కర్మల్ని ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉంటాడు. వీటినే ఆగామి కర్మలు అంటారు. కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇచ్చి ఖర్చు అయిపోతుంటాయి. మిగిలిన కర్మలన్నీ కూడా తర్వాత ఎప్పుడో ఫలితం ఇవ్వడానికి సంచితం అవుతూ ఉంటాయి. ఇలా ప్రతి మానవ జన్మలో కూడా పెసరగింతంత ప్రారంధాన్ని తెచ్చుకొని దాన్ని కాస్త ఖర్చు చేసుకొని గుమ్మడికాయంత సంచితాన్ని మూటగట్టుకొని వెళుతూ ఉంటాడు. ఇలా కోట్లాది జన్మల్లో కూడబెట్టుకున్నటువంటి సంచిత కర్మలు కొండలు పర్వతాల్లాగా పెరిగి ఉంటాయి. వాటికి ఈ జన్మలో ఉన్నటువంటి సంచిత కర్మలు తోడవుతూ ఉంటాయి. అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుభవించినటువంటివి పోను, మిగిలినటువంటి కర్మలన్నీ కూడా ఇప్పుడు కలుస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే ఓ పెద్ద గంగాళంలో పులుసు పోసి ఉన్నది. సరే, దానిలో కాస్త ఏదో తగ్గుతుందనో ఏదో మళ్ళీ కొంత తయారు చేసి, లేదా ముక్కలు తగ్గితే కాస్త ముక్కలు ఎక్కువగా వేసి మళ్ళీ ఆ పులుసు మొత్తాన్నే గంగాళంలో పోసేసి బాగా గరిటితో కనుక తిప్పితే పైనున్న ముక్కలు కిందకి, కిందున్న ముక్కలు పైకి, ఆ వేసినటువంటి ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంచిత కర్మలు, కోటాను కోట్ల సంచిత కర్మలన్నీ ఉంటే ఆ సంచిత కర్మల్లో ఇప్పుడు ఉన్నటువంటి సంచిత కర్మల్ని కలిపేసేటప్పటికల్లా అప్పటి వరకు తన జ్ఞాపకంలో లేనటువంటి ఎన్నో రకాలైనటువంటి కర్మలు, కర్మఫలాలు, పాపఫలాలు ఇప్పుడు తన దృష్టికి వస్తూ ఉంటాయి. ఎందుకనంటే అవన్నీ అంతకుముందు ఆ సంచితంగా మూటగట్టబడి ఉన్నాయి. అవన్నీ తనకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొత్తగా సంచిత కర్మలన్నీ పాత వాటిట్లో కలిసినాయో అన్నీ పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ బయటపడతా ఉంటాయి. అమ్మో, ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేశానా నేను, ఇన్ని జన్మల్లో ఇన్ని రకాలైనటువంటి పాపకర్మల్ని, దుర్మార్గాల్ని, హత్యల్ని ఇలా చేశానా అని ఇవన్నీ తన దృష్టికి వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యపోవటం, ఒక భయం కలగటం జరుగుద్ది. ఒక్కసారి ఇవన్నీ కూడా తన మీద పడేటప్పటికల్లా జీవుడికి ఏమాత్రం స్థిరత్వం కుదరక యమయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఇన్ని పాపాలు చేశాను కదా, మరి ఇప్పుడు ఇవి కనుక పక్వానికి వస్తే ఇవన్నీ అనుభవించడానికి నేను ఎన్ని కష్టాలు అనుభవించాలనో, ఎన్ని దుఃఖాలు అనుభవించాలనో, ఎన్ని బాధలు అనుభవించాలనో అని నిరంతరం కూడా మనస్సులో అట్లా భావిస్తూ ఉంటాడు. అయితే వంకాయ కూరలో వంకాయలు, పచ్చిపప్పు, ఉప్పు, కారం, కొబ్బరి, అల్లం, నూనె అన్నీ ఉంటాయి. అయినా సరే ఏది కాస్త ఎక్కువైతే కూర మొత్తాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. కాస్త ఉప్పు ఎక్కువగా ఉందనుకోండి, అది వంకాయ కూర రేనండి, ఉప్పు కూర అండి ఇది అని అంటాడు. సరే, ఒకరు పులుపు ఎక్కువైందనుకోండి, ఇదేం చింతపండు కూర అని అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే అన్నీ సమానంగా ఉంటే అది వంకాయ కూర అవుద్ది. కానీ ఒకవేళ కొబ్బరి ఎక్కువైనా సరే, ఏమండి ఇది కొబ్బరి కూర వంకాయ కూర
అని అంటూ ఉంటారు. అంటే ఏది ఎక్కువగా ఉంటే దానికి ఆ పేరే ఎట్లా అయితే వస్తుందో అలాగే అనేక జన్మల్లో మనం కూడబెట్టినటువంటి సంచిత కర్మలని ఈ జన్మలో ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కలగలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఏ ప్రవృత్తి ఎక్కువగా ఉందో వాటికి తగినటువంటి జన్మ వస్తుంది. అది పక్వానికి రావటం. ఏ ప్రవృత్తి ఎక్కువగా ఉంటే ఆ రకమైనటువంటి కర్మఫలాలన్నీ ఒక్కసారి బయటకు వస్తాయా ఈ ప్రారంభ కర్మలు అంటారు. దానికి సంబంధించినటువంటి జన్మ రావాలి. ఒకవేళ పశు ప్రవృత్తి ఎక్కువగా ఉందనుకోండి, పశు జన్మ వస్తుంది. పక్షిగా పుడతాడు, క్రిమికీటకాలుగా పుడతాడు, లేదా పాముగా తేళ్లుగా ఏదో రకమైనటువంటి జన్మ వస్తుంది. అలా కాకుండా మానవ ప్రవృత్తి ఎక్కువగా కనుకున్నట్లయితే మానవ జన్మ వస్తుంది. ఇంతవరకు కోట్లాది జన్మలెత్తినటువంటి అనుభవం ఉంది కనుక ఇప్పుడు తనకి రాబోయేటువంటి జన్మ ఏదో తెలుస్తుంది. పశు పక్షి క్రిమి కీటకాది జన్మలు వస్తాయని తెలిస్తే అయ్యో హీన జన్మలు ఎత్తాల్సి వస్తుందే అని బాధపడతాడు. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద అనుభవం ఉంది అతడికి. ఏ రకమైనటువంటి ప్రవృత్తితో కూడినటువంటి కర్మలు పక్వానికి వస్తాయో ఆ రకమైనటువంటి జన్మలు వస్తాయని తెలుసు కనుక ఇప్పుడు నేను పశువుగా పుట్టాలనా, పక్షిగా పుట్టాలనా, క్రిమికీటకాలుగా పుట్టాలనా, అయ్యయ్యో ఇంత హీనమైనటువంటి జన్మలా, నాకు ఏ రకంగా కూడా ఈ జన్మలు నాకు ఉపయోగపడవే, నా జన్మను సార్థకం చేసుకోవడానికి వీల్లేదే, అయ్యో మానవ జన్మ రావటం లేదే అని అప్పుడు బాధపడతా ఉంటాడు. ఒకవేళ అలా కాకుండా మానవ జన్మే వచ్చిందని తెలిసిందనుకోండి, మానవ జన్మే వస్తుందని తెలిస్తే ఇప్పుడు కూడా బాధపడతానే ఉంటాడు. ఎందుకు మానవ జన్మ వచ్చిందని సంతోషించవచ్చుగా. ఆహా అయ్యో ఈ మానవ జన్మలు ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి, వాటన్నిటినీ ఎట్లా నేను వృధా చేసుకున్నాను, మరి ఇప్పుడు కూడా ఈ మానవ జన్మ వస్తే నేను సార్థకం చేసుకుంటానని గ్యారంటీ ఏముంది, అయ్యయ్యో ఎన్ని రకాలుగా ఇంతకుముందు నేను నిర్ణయాలు చేసుకున్నాను, ఈ మానవ జన్మ కనుక వస్తే చక్కగా ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జన్మరాహిత్యం కోసం మోక్షం కోసం ప్రయత్నం చేద్దాం అని నిర్ణయం చేసుకున్నా. కానీ ఆ జన్మ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయా. మరి ఇప్పుడు మానవ జన్మ వస్తుందని తెలిసినా ఏం ప్రయోజనం, నాకు మళ్ళీ అది గుర్తుండాలి కదా, నేను ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గుర్తుండాలి కదా, మరి ఇప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలకి లోను కాకుండా ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మానవ జన్మ వచ్చినా దిగులే, మానవ జన్మ రాకపోయినా దిగులు పడతానే ఉంటాడు. అంటే ఏ జన్మ వచ్చినా ఏదో రకంగా బాధపడక తప్పదన్నమాట. సరే, ఇప్పుడు ఏదో ఒక జన్మ నిర్ణయం అయిపోద్ది. అయితే ఇప్పుడు ఇక జన్మ తీసుకోవటంలో అంటే మళ్ళీ కొత్తగా ఓ శరీరాన్ని తయారు చేసుకొని రావాలి. ఇలా కొత్తగా శరీరాన్ని తయారు చేసుకొని రావాల్సినటువంటి స్థితిలో ఎన్ని రకాలైనటువంటి యాతనలు అనుభవించాలనో, కొత్తగా దేహాన్ని తీసుకొని రావటానికి ఎన్ని రకాలైనటువంటి యాతనలు అనుభవించాలనో మనకి ఛాందోగ్యోపనిషత్తు చక్కగా పంచాగ్ని విద్య అనేటువంటి దాని ద్వారా తెలియజేస్తా ఉంది. ఒకవేళ పాపాలు చేసినటువంటి వాడే కాదు, ఎన్నో పుణ్యకర్మలు చేసినటువంటి వాడు కూడా, ఉత్తమమైనటువంటి మానవ జన్మని ధరించబోయేటువంటి పుణ్యాత్ముడు కూడా ఈ యాతనలన్నీ అనుభవించాలి కొత్తగా దేహాన్ని తీసుకొని రావటానికి. మరి అలాంటప్పుడు ఈ పాపాత్మల సంగతి అల్పాత్మల సంగతి చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. జీవుడు తాను చేసినటువంటి పాపపుణ్యాల్లో ఖర్చయిపోయిన ఈ బోను మిగిలి ఉన్నటువంటి అన్ని సంచిత కర్మల్లో నుంచి వాసనల్లో నుంచి ఏవి పక్వానికి వచ్చినాయో, ఏవి అనుభవాలు పొందటానికి కర్మలు చేయటానికి త్వరపెడుతూ ఉంటాయో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మల్ని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి రావాలి. అలా వచ్చి ఆ ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా ఆ దేహంలో అనుభవించి ఖర్చు చేసుకోవాలి. అలాగే వాసనల్ని కూడా తగినటువంటి దేహాన్ని ధరించి కర్మలు చేసి ఖర్చు చేసుకోవాలి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి జన్మించాలి. రుణానుబంధం ఎవరితో పెనవేసుకొని ఉంటుందో వాళ్ళకి జన్మించాలి. అయితే ఇది మాత్రం అంత ఆషామాషి విషయం కాదు.
ఎలా వస్తాడు జీవుడు? జీవుడు తన యొక్క ప్రారబ్ధ కర్మఫలాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలుపుకొని ఎంతో తపనతో తహతహలాడుతూ ముందుగా మేఘమండలంలో ఉన్నటువంటి వర్ష బిందువుని ఆశ్రయిస్తాడు. మేఘాలు చల్లబడి వర్షం కురిసినప్పుడు ఆ వర్ష బిందువుల్లో ఒక బిందువు ద్వారా ఆ జీవుడు ఈ భూమి మీదకు వస్తాడు. అయితే ఆ బిందువుతో కూడినటువంటి ఆ వర్షపు నీరు పంట పొలాల్లోనో లేదా ఏదైనా వృక్షాలకి, చెట్లకి, కాయగూరలకి ఇలాంటి వాటికి గనక ఆ వర్షపు నీరు గనక చేరిందా పర్వాలేదు. అలా కాకుండా ఆ వర్షపు నీరు ఏ రోడ్డు మీదనో, ఏ ఇంటి పైకప్పు మీదనో, లేదా సముద్రంలోనో, లేదా మురికి కాలువల్లోనో, లేదా కొండలపైనో ఎక్కడో అక్కడ కనుక పడిందనుకోండి, ఇప్పుడు ఈ జీవుడు మళ్ళీ మేఘమండలానికి చేరాల్సిందే. మళ్ళీ మేఘమండలంలో ఉన్నటువంటి ఒక వర్షపు బిందువుని ఆశ్రయించి మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా అని ఆ వర్ష బిందువుని ఆశ్రయించుకొని సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండాలి. అప్పటిదాకా ఈ ప్రయత్నం మళ్ళీ మళ్ళీ తప్పదు. సరే, పంట పొలాలను చేరిన నీరు పంటలకి, అక్కడ ఉన్నటువంటి చెట్లకి చేరి ఆ పంటలు పండుతూ ఉంటాయి, చెట్లేమో ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఆ నీటి బిందువు ద్వారా ఈ జీవుడు ఒక ధాన్యపు గింజను ఆశ్రయిస్తాడు, లేదా ఒక చెట్టు యొక్క ఫలాన్ని ఆశ్రయిస్తాడు. అయితే ఆ ధాన్యపు గింజ కానీ ఆ ఫలం కానీ చచ్చుదో పుచ్చుదో కావటానికి వీల్లేదు, కాకూడదు. పంట పొలం నుంచి వంట వరకు ఆ ధాన్యం ఇంటికి చేరాలి. ఈ లోపల కోత సమయంలో కానీ, నూర్పిళ్ళ సమయంలో కానీ, పొలం నుండి ఇంటికి చేరేటువంటి సమయంలో కానీ, ఇంటికి చేరిన తర్వాత బియ్యాన్ని కడిగేటువంటి సమయంలో కానీ, లేదా వండే సమయంలో కానీ, వార్చే సమయంలో కానీ ఆ జీవుడు ఉన్నటువంటి గింజ జారిపోకూడదు. అలా జారిపోయిందా మళ్ళీ ఆ జీవుడు మేఘమండలాన్ని చేరుకోవాలి. అలాగనే చెట్టున పండినటువంటి ఫలం ఉంది, ఆ ఫలం కనుక ఎవరూ తినకుండా వేస్ట్ అయిపోయిందనుకో, అప్పుడు ప్రయోజనం లేదు. ఇక వంట తయారైన తర్వాత ఆ అన్నాన్ని లేదా ఇడ్లీ, పూరి, చపాతీ, అట్టు, ఉప్మా ఏదన్నా కానివ్వండి, దాన్ని ఎవరు తినాలో అంటే ఈ జీవుడు ఎవరికి జన్మించాలో వాళ్లే తినాలి తప్ప స్త్రీలు కానీ, నపుంసకులు కానీ, ముసలాముతక కానీ, లేదా బాలురు కానీ, లేదా సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు కానీ, పసివారు కానీ, ఆపరేషన్ చేయించుకున్నటువంటి వారు కానీ తిన్నారనుకోండి, మళ్ళీ వృధా. మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ మేఘమండలంలో వర్ష బిందువుని ఆశ్రయించాల్సింది. ఒకవేళ తినవలసినటువంటి వాళ్ళే తిన్నారనుకోండి, అలా తిన్నప్పటికి కూడా అప్పుడే పోట్లాట పెట్టుకొని భార్య మీద అలిగి దేశాల మీదకు పోయినటువంటి భర్తో, లేదా భర్త మీద అలిగి పుట్టింటికి పోయినటువంటి భార్యో ఉండి వాళ్ళిద్దరు కనుక ఏ సంబంధం లేకుండా కనుక దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు ప్రయోజనం లేదు. లేదా సరైనటువంటి సమయంలో వాళ్ళిద్దరు కనుక కలవకపోయినా ఆ జీవుడు మళ్ళీ బయటపడి తన ప్రయత్నం తాను చేసుకోవాల్సిందే. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైపోతూ విఫలమవుతూ అవుతూ అవుతూ ఎప్పుడో ఒకసారి మాత్రం సఫలత పొందడం జరుగుతుంది. ఎలా? పురుషుడు భార్యతో కలిసినప్పుడు అతని యొక్క వీర్యం నుంచి ఈ జీవుడు ఉన్నటువంటి వీర్యకణం స్త్రీ యొక్క యోనిలో ప్రవేశిస్తుంది. స్త్రీలో ఉన్నటువంటి అండం అప్పటికే సిద్ధంగా ఉన్నప్పుడు ఈ వీర్యంలో ఉన్నటువంటి కణాలు అన్నీ కూడా అండాన్ని చుట్టుముడతాయి. అయితే ఒక్క వీర్యకణం మాత్రమే అండాన్ని తొలుచుకొని లోపలికి వెళుతుంది. అయితే ఇక్కడ సైన్స్ ఏం చెబుతుందనంటే, ఎన్నో వీర్యకణాలు ఆ అండం చుట్టూ, కొన్ని వేల లక్షల వీర్యకణాలు ఆ అండం చుట్టూ చేరి ఆ అండాన్ని తొలచడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రమే తొలుచుకొని లోపలికి పోగలిగింది. ఎందుకని ఆ ఒక్కటి తొలుచుకొని పోద్ది? అదే ఎందుకని తొలుచుకొని పోతుంది? దీనికి సైన్స్ సమాధానం చెప్పదు, దీనికి వేదాంతం సమాధానం చెప్తుంది. ఎందుకనంటే
ఆ జీవుడు ఉన్నటువంటి, అంటే వాళ్ళకి పుట్టాల్సినటువంటి జీవుడు ఉన్నటువంటి వీర్యకణం ఏదైతే ఉందో అది మాత్రమే తలుచుకొని పోయేటువంటి శక్తి ఉంటుంది. మిగిలినటువంటి వాటికి ఆ శక్తి ఉండదన్నమాట. ఎప్పుడైతే ఈ వీర్యకణం అండంతో కలిసిందో అండం కాస్త పిండంగా మారుతుంది. ఆ పిండం స్త్రీ యొక్క గర్భాశయాన్ని చేరి క్రమక్రమంగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా అండం పిండం అయ్యేదాకా జీవుడు ఎన్నిసార్లైనా సరే మళ్ళీ 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 వెనుదిరిగి ఆ మేఘమండలాన్ని చేరుకోవాల్సిందే. అక్కడ ఒక వర్షపు బిందువుని ఆశ్రయించుకొని ఉండవలసిందే. తన యొక్క ఈ ప్రయాణ ప్రయత్నాన్ని ఇలా నిరంతరం కూడా కొనసాగించాల్సిందే. ఇదంతా కూడా జీవుడికి యాతన, యమయాతన. మనం కనుక ఏదైనా ఊరు కనుక పోవాలంటే బస్సు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ బస్సు కోసం కనుక ఒక గంట సేపు వెయిట్ చేయాలంటే ఎంత అసహనంగా ఉంటుంది, మనకి ఎంత బాధగా ఉంటుంది. అలానే మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, మళ్ళీ వద్దాంలే చాలా టైం ఉందన్నారు కదా మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలంటే మనకి ఒళ్ళు బరువుగా ఉంటుంది. చూద్దాంలే, రేపు చూద్దాంలే అనుకుంటాం. కానీ తప్పనిసరి ప్రయాణం అయితే ఎంతో బాధపడతా మళ్ళీ ప్రయాణం అవుతాం. మళ్ళీ కూడా వెనక్కి రావాల్సి వచ్చిందనుకోండి, మళ్ళీ పోవాల్సి వచ్చిందనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. ఈ జీవుడి యొక్క పరిస్థితి కూడా ఇంతే. ప్రయత్నం చేస్తూ చేస్తూ మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఇక్కడ విఫలమై మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఈ రకంగా జీవుడు నానా యాతన పడుతూ ఉంటాడనమాట. ఇదే జీవుడికి ఒక గొప్ప యాతన. ఇక పిండం పెరిగేటువంటి విధానం కానీ, ఆ పిండం శిశువుగా మారేటువంటి స్థితి కానీ, అప్పుడు పడేటువంటి యాతనలు కానీ, గర్భంలో జీవుడు పొందేటువంటి కష్టాలు, బాధలు, యాతనలు కానీ, అప్పుడు అతడి ఉన్నటువంటి భావనలు కానీ, ఇవన్నీ కూడా మనం గర్భోపనిషత్తులో గర్భంలో అంటే పిండం పడేటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంతకుముందు కూడా గర్భోపనిషత్తులు అక్కడక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు పూర్తిగా మనం రేపు చెప్పుకుందాం.